హే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏ క్యూబ్ ఛానల్ అల్మాటీలో ఆంధ్ర అమ్మాయిలు. ఇవాళ మేము అల్మాటీ సూపర్ మార్కెట్కి వచ్చాము గ్రాసరీ పర్చేసింగ్కి. సో ఇక్కడ దొరికే వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ మీకు చూపించబోతున్నా. ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి మోస్ట్లీ మనకు సీజనల్ ఫ్రూట్స్ లైక్ ఆరెంజెస్ చూడొచ్చు. మీరు చాలా వెరైటీస్ ఆఫ్ ఆరెంజెస్ ఉన్నాయి. ఆరెంజెస్తో పాటు యాపిల్స్ కూడా ఉన్నాయి. గ్రీన్ యాపిల్, రెడ్ యాపిల్, యెల్లో యాపిల్ అలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ యాపిల్స్ ఉన్నాయి. కానీ నాకు అవి అంతగా నచ్చలేదు. సో ఈసారికి అవి స్కిప్ చేసాము. ఇప్పుడు వెజిటేబుల్స్ గురించి మాట్లాడుకుంటే నార్మల్గానే అల్మాటీలో వెజిటేబుల్స్ దొరకడం కష్టం. అలాంటిది ఇప్పుడు వింటర్ సీజన్. ఊహించండి, మహా కష్టం. చూసారు కదా, ఆ క్యాబేజ్, ఆ పంప్కిన్, ఫంగస్ పట్టిన పొటాటో, దట్టు మొలకలు కూడా వచ్చేసాయి దానికి. బట్ వేరే ఆప్షన్ అయితే లేదు. చూసారు కదా ఆనియన్స్, ఇక్కడ ఆనియన్స్ అయితే ఇలానే ఉంటుంది. మోస్ట్లీ ఇక్కడ ఇవే దొరుకుతాయండి. పాడైపోయిన క్యారెట్స్, వాడిపోయిన బీట్రూట్స్, ఈ వెజిటేబుల్సే ఉంటాయి ఈ సీజన్లో. ఇవన్నీ పక్కన పెడితే పేరెంట్స్ ఫోన్ చేసి హెల్దీ ట్రై చేయండి రా, లీఫీ వెజిటేబుల్స్ తినండి అంటారు. ఏం లీఫీ వెజిటేబుల్స్? అక్కడ నాకు స్ప్రింగ్ ఆనియన్ తప్ప ఇంకేమీ తెలియదు. అండ్ నిమ్మకాయలు చూసుకుంటున్నాము, ఎందుకంటే ఎలాగో హెల్దీ ఏం తినము, అట్లీస్ట్ ఇమ్యూనిటీ అయినా బూస్ట్ చేసుకుందాం లెమన్ వాటర్ తాగి అని. మీకు ఈ ఫ్రూట్ తెలుసా? ఈ మధ్య ట్రెండ్ అవుతుంది కట్రీనా కైఫ్ బ్రేక్ఫాస్ట్ అంట. అదే అండి, పర్మిషన్ ఫ్రూట్ సంథింగ్. అది ఇక్కడ ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. సీజనల్ ఫ్రూట్ అది. అది పాడైపోయినా సరే ఇక్కడ వాళ్ళు కాన్ఫిడెంట్గా అమ్ముతున్నారు చూడండి, అది. అండ్ బనానాస్ ఇండియాలో ఉంటే ఎన్ని తినేదాన్నో, ఇక్కడ చూడండి చాలా కాస్ట్ ఎక్కువ. అల్లం కూడా పాడైపోయినా పడేయకుండా ఉంచుతున్నారు చూడు, అది కాన్ఫిడెన్స్ అంటే. ఇంకేం చేస్తాం, ఏదో ఒకటి తీసుకోవాలి కదా, ఇంత దూరం వచ్చాము అని చెప్పేసి ఆరెంజెస్ తీసుకున్నాం, బనానాస్ తీసుకున్నాం. ఫైనల్లీ పర్చేసింగ్ అయితే అయిపోయింది. కానీ బిల్లింగ్ చేపించే ముందు ప్రతి ఒక్క ఐటెంకి సపరేట్గా ప్రైస్ స్టిక్కర్ అనేది వేయాలి. సో నేను మీకు ఒక డెమో చూపిస్తున్నాను. ఇప్పుడు నేను యాపిల్ తీసుకున్నా. ఫ్రూట్ సెక్షన్కి వెళ్ళి ఓకే క్లిక్ చేసినాక ఇప్పుడు నాకు అక్కడ దాని ప్రైస్ వచ్చింది. ఒక యాపిల్ కాస్ట్ ఇక్కడ 57 టింగే, అంటే మన ఐఎన్ఆర్లో ఆల్మోస్ట్ లైక్ 10 రూపీస్. సో ఫైనల్లీ పర్చేసింగ్ మొత్తం డన్. ఇప్పుడు బిల్లింగ్కి వెళ్తున్నాం. మేము కావాలంటే సెల్ఫ్ బిల్లింగ్ కూడా చేసుకోవచ్చు, కానీ ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి వాళ్ళకే ఇచ్చేసాము. ఏంటి అన్నీ జంక్ కొన్నారు అని మాత్రం అనుకోకండి. మా వాళ్ళు ఎవరు వెళ్ళినా సరే వాళ్ళకి పెద్ద లిస్ట్ పెడతారు. సో వాళ్ళందరూ తీసుకురావాలి. సో అన్నీ చూస్తే మీరు డబలే తీసుకున్నాం. ఫైనల్లీ అయిపోయింది మా గ్రాసరీ షాపింగ్. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.